అది వాళ్ళ ఆలోచన వ్యక్తిగతం అని నేను చెప్పాలి. చెప్పేది ఎవరు వస్తారు ఎవరు పోతున్నారో వాళ్ళ వ్యక్తిగతం. ఈ ప్రాంతానికి చెందిన జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎవరన్నా నాకు తెలియదు. నాతో టచ్ లేరు. అటువంటి ప్రోత్సహించడం కూడా అటువంటి ప్రోత్సహించడం కూడా కాను అంటున్నా. నా దృష్టిలో ఏది ఇచ్చిందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను చెప్తాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పని చేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. యాజ్ అ కాంగ్రెస్ కి ఏదైతుందో మాకు ఇతరులను చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అటువంటి ప్రోత్సహించేటప్పుడు కూడా కాను అంటున్నాను. మాకు మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉందని చెప్పి భావిస్తున్నాం.